హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఫేవరెట్ ఇడ్లీ అండి. పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం. మనం ఎంత పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్ళినా వాళ్ళు ఇడ్లీనే తింటారు. అదే మనం ఇంట్లో స్మూత్ అండ్ సాఫ్ట్ ఉండేలా ఎలా చేసుకుందామో చూద్దాం. అలానే పల్లి చట్నీ అండి. ఇలా పల్లీలు వేయించుకొని మిర్చి కూడా అందులోనే వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను స్టవ్ పైన పెట్టుకోవాలండి. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ లిడ్ ఉంటుంది కదా, దానిపైన ఫుల్గా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేట్స్లోకి ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగానే నేను ఈ ఇడ్లీ పిండిలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నానండి. మీరు దీంట్లోకి తినే సోడా అంటారు కదా, బేకింగ్ సోడా, అలాంటివి ఏమీ వేయకండి. ఇడ్లీ అనేది ఇలా చేసుకుంటే నార్మల్గా స్మూత్గా సాఫ్ట్గానే వస్తాయి. అలాంటివి ఏమి వేయకండి. ఇలా కొంచెం థిక్గా ఉండేలా చూసుకోండి. ఇడ్లీ పిండి అనేది మరి పల్చగా ఉంటే గట్టిగా ఉంటాయి. ఇలా ఉంటే ఓకే అండి, స్మూత్గా వచ్చేస్తాయి. మనము ఇడ్లీ వేసుకునే ముందు ఈ ఇడ్లీ పాత్రకి ఆయిల్ అనేది కంపల్సరీ రాయాలి. ఆయిల్ లేదా గీ ఏదైనా పర్లేదు, కంపల్సరీగా రాయాలండి. రాస్తేనే మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి, లేదంటే అంతుకపోతాయి. ఇలా అన్నిటికీ ఆయిల్ రాసి ఇలా పెట్టేసుకోవాలి. హోల్స్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. తర్వాత వాటర్ అనేది ఇంత వేడి ఎక్కిన తర్వాతనే మీరు ఇడ్లీ ప్లేట్ అనేది పెట్టండి. ఆ వాటర్ బాయిల్ అవ్వకపోతే అస్సలు మనకు ఇడ్లీ అనేది నీట్గా మంచిగా రాదు. ఇంత బాయిల్ అయిన తర్వాతనే పెట్టండి. ఇలా ఈ మూత అనేది ఫుల్గా గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టేసేయండి. ఈ ఫ్లేమ్ అనేది 2 minutes ఉంచనివ్వండి. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము. ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిలోకి ఇలా జార్లోకి ఆ పల్లీలు తీసుకొని వాటిలోకి నేను చిన్న ముక్క అల్లం వేస్తున్నాను. అలానే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. మరి ఎక్కువ అయితే కూడా మనం ఏం చేయలేం. వాటర్ యాడ్ చేసినా అది చట్నీ అనేది అంత బారాదు. కొంచెం చూసుకొని చేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పడదాము. మిక్సీ పట్టాక నేను ఇప్పుడు తాలింపు కోసం ఇలా ఒక బొగానీలో కొంచెం ఆయిల్ వేసాను. అది హీట్ అయ్యాక నేను ఇప్పుడు పెసరపప్పు వేసానండి. నా దగ్గర మినపప్పు లేదు, అందుకని పెసరపప్పు వేసాను. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత 2 పచ్చిమిర్చి, మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కరివేపాకు పిల్లలకు చాలా మంచిది. కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇలా ఫైన్గా చేసిన తర్వాత ఇది చూసుకోండి. కొంచెం బరక ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ పట్టేసారనుకో అది పిండిలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ యాడ్ చేస్తే అస్సలు బాగోదు. వాటర్ యాడ్ చేసుకొని ఈ థిక్నెస్ ఓకేనా లేదా చూసుకోండి. ఇడ్లీ అయ్యిందా లేదా అనేది చూసుకోవడానికి ఇలా చేయికి వాటర్ పెట్టుకొని ఇలా ఒకసారి ఇట్లా ఒత్తితే అది తెలుస్తుందండి. మన చెయ్యి అనేది వేలు అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న 1 minute అలానే ఉంచండి. అప్పుడే అసలు ఆ మూత అనేది తీయకండి. ఇలా 1 minute ఉంచిన తర్వాత ఇడ్లీని అనేది పక్కకు తీసుకొని ఇప్పుడు మా పాప కోసం నేను ఇడ్లీ పెట్టిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్ వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో. ఇలా చేసుకోండి. ఇడ్లీ చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ చేస్తారు ఇడ్లీ అనేది. కాకపోతే కొంచెం చిన్న మిస్టేక్తో అది అలా గట్టిగా వచ్చేసరికి పిల్లలు ఇష్టంగా తినరు. ఇలా ఒక్కసారి ఇలా అంటేనే ఇలా విరిగిపోతుంది. ఎంత స్మూత్గా వచ్చిందో మీరు కూడా చూడండి. ఇలానే సేమ్ చేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. పల్లి చట్నీ కూడా మరీ ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ థిక్గా కాకుండా ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మా పాపకి ఇస్తాను. చూడండి, తను స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది. ఇలా ప్లేట్లో పెట్టిస్తే తనే తింటుందండి. నేనేం తినిపియను, తను చెప్తుందనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇడ్లీ తింటున్నాను, ఇడ్లీ ఎలా వచ్చిందో చెప్తాను అని. ఎలా పిల్లలకు వాళ్ళకి ఇష్టమైంది పెడితే వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.